మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయింది. అంటే ఓడిపోయింది. ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఏప్రిల్ 15వ తేదీనే నేను చెప్పాను. ఒక వీడియో చేశాను. మూడింట రెండొంతుల మెజారిటీ లేని ఎన్డీఏ, మోడీ గేమ్ ప్లాన్ ఏంటి అనేది ఆ వీడియో టైటిల్. నేను అనుమానించినట్టుగానే జరిగింది. ఎన్డీఏ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇవాళ సాయంత్రం వీగిపోయింది. దీనికి అర్థం ఏంటి? 2029లో మహిళా రిజర్వేషన్లు ఉండవు. ఈ బిల్లులన్నీ ఆమోదం పొందితే 2029 ఎన్నికల్లో మొత్తం సీట్లలో 33% మహిళలకే కేటాయించేవారు. మొత్తం 816 సీట్లు ఉంటాయని చెప్పారు. అందులో 272 సీట్లు మహిళలకే కేటాయిస్తామని చెప్పారు. సో అది జరగదు. రెండవది, లోక్సభ సీట్ల పెంపు కూడా జరగదు. ఇప్పుడు 543 స్థానాలుంటే లోక్సభలో దానిని 816 స్థానాలకు పెంచుతున్నామని చెప్పారు ఈ బిల్లుల ద్వారా. ఇప్పుడు అది కూడా జరగదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఓటమి పాలైంది? ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి దీనికి 3/2 మెజారిటీ కావాలి. లోక్సభలో ప్రస్తుతం 543 స్థానాలు ఉన్నాయి. అందులో 3/2 అంటే 362 మంది ఎంపీలు ఈ బిల్లుకి మద్దతు పలకాలి. 3/2 మంది ఎంపీలు అంటే 362 మంది ఎంపీలు ఈ బిల్లుకి మద్దతు పలికితేనే అది గెలుస్తుంది. అయితే యాక్చువల్గా ఇవాళ ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఎంపీల సంఖ్య 528 మంది. సో ఈ 528 మందిలో 2/3 మంది బిల్లును ఆమోదించాలి. అయితే బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటేశారు. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. యాక్చువల్గా ఎన్ని ఓట్లు కావాలి? 528లో 2/2 అంటే 352 మంది ఎంపీల మద్దతు కావాలి. కానీ వచ్చిన ఓట్లు ఎన్ని? 298 మాత్రమే. ఈ విషయం ఎన్డీఏ కూడా ముందే తెలుసు. ఎందుకంటే లోక్సభలో ఎన్డీఏకి ఉన్నటువంటి ఎంపీల సంఖ్య, వాళ్ళకి మద్దతు చెప్పేటువంటి ఎంపీల సంఖ్య 292 మాత్రమే. కాబట్టి 352 రావడం అనేది చాలా కష్టం. అది తెలుసు కూడా వాళ్ళు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనివల్ల మిగతా 2 బిల్లులను కూడా లోక్సభలో ప్రవేశపెట్టడం లేదు. ఏంటి ఆ 2 బిల్లులు? ఒకటి డీలిమిటేషన్ బిల్లు, రెండవది కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిందో మిగతా రెండింటిని ఆటోమేటిక్గా ప్రవేశపెట్టకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ మేరకి ఆల్రెడీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన కూడా చేశారు. సో ఆ రకంగా ప్రత్యేకంగా పార్లమెంట్ సెషన్ పెట్టి ఈ బిల్లులను ఆమోదించాలి అన్నటువంటి ఎన్డీఏ ప్రణాళిక నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు? ఏంటి ఆర్గ్యుమెంట్స్? గత 2-3 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. నేను ఈ అంశాన్ని 2-3 రోజులుగా బాగా స్టడీ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా అభ్యంతరాలను లేవనెత్తుతున్నాయి. కానీ ఆ అభ్యంతరాలకు తగిన ప్రాతిపదిక ఉన్నట్టుగా కనిపించడం లేదు. కానీ వాళ్ళ వ్యతిరేకత ఏమో చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి దాని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది. ఏదీ లేకుండా అపోజిషన్ పార్టీస్ అంత తీవ్రంగా వ్యతిరేకించవు. సో నాకు అర్థమైన మేరకి ఈ బిల్లుల ఇంప్లికేషన్ ఏమిటి అంటే, ఫస్ట్ పాయింట్, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద అమిత్ షా గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. సో దక్షిణాది రాష్ట్రాలకి ఏం నష్టం జరగదు. ఎందుకంటే ఏ పర్సంటేజ్ అయితే ఇప్పుడు వాటా ఉన్నదో లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకి అదే కొనసాగుతుంది. ఆటోమేటిక్గా దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా అదే కొనసాగుతుంది. సో అక్కడ యాక్చువల్గా సమస్య లేదు. అయినా కూడా మరి ఎందుకని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, దేశంలో చాలామంది మేధావులు కావచ్చు, లేక బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించారు. ఎస్పెషల్లీ డీలిమిటేషన్ బిల్లుని. డీలిమిటేషన్ బిల్లుతోటి మహిళా రిజర్వేషన్ బిల్లుని లింక్ చేయొద్దు అని కూడా చాలామంది మాట్లాడారు. కానీ వాళ్ళు ఏ ఇష్యూనైతే ఎక్కువగా రైజ్ చేశారో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అని, అది కరెక్ట్ కాదు అని చెప్పి అమిత్ షా మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన నెంబర్స్తో సహా ఇచ్చాడు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల వాటా లోక్సభలో మారదు. యాక్చువల్గా ఇట్లా చేయడం వల్ల, అంటే ఇప్పుడున్నటువంటి వాటానే కొనసాగించడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు నష్టం. దాని గురించి ఎవరో మాట్లాడలే. ఎందుకనో ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. జనాభా పెరిగినా కూడా ఎంపీల సంఖ్య ఆ మేరకు పెరగదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేయము అని చెప్పారు కాబట్టి, ప్రపోర్షనేట్గా మాత్రమే పెంచుతామని చెప్పారు కాబట్టి.
ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో 50% పెంచితే ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో అన్ని రాష్ట్రాల్లో కూడా 50% పెరుగుతాయి. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఉంది. ఆ అదనంగా పెరిగిన జనాభాకి అనుగుణంగా సీట్లు పెరగవు. సో ఆ రకంగా వాళ్ళకి నష్టం నిజానికి. దానికి అర్థం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కేరళ లాంటి రాష్ట్రంలో ఒక ఎంపీ 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తే, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 30 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తాడు, జనాభా ప్రాతిపదికన గనక సీట్లను పెంచకపోతే. సో ఆ రకంగా ఉత్తరాదికి కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి నష్టం అని పదే పదే ఏ మాటనైతే ప్రతిపక్షాలు చెప్పినాయో అది ప్రాతిపదిక కాదు వ్యతిరేకించడానికి. ఇంకేదో ఉంది. అది ఏమై ఉంటుంది అని తరచూస్తే ఒక సమస్య ఇందులో కనిపించింది. అదేంటంటే, ఇవాళ రోజున నష్టం లేకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ రోజున మీరు జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచడం లేదు. సో దానివల్ల ఇప్పుడైతే నష్టం లేదు. కానీ భవిష్యత్తులో నష్టం జరగదని గ్యారంటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎన్డీఏ ప్రవేశపెట్టినటువంటి డీలిమిటేషన్ బిల్లు కారణంగా భవిష్యత్తులో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ప్రతిపక్షాల భయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడంటే 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేస్తామని చెప్పారు. మళ్ళీ అది కూడా జనాభా ప్రాతిపదికన కాదు, ప్రపోర్షనేట్గా అన్నారు. కానీ బిల్లులో ఏమని ఉంది? లాస్ట్ సెన్సస్ జనాభా లెక్క ప్రాతిపదికగా డీలిమిటేషన్ జరగాలి అని ఉంది. జనాభా లెక్కల ప్రకారం జరగదు అనే మాట ఎక్కడా లేదు. కాబట్టి నెక్స్ట్ టైం డీలిమిటేషన్ జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికనే జరుగుతుంది. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధం కాబట్టి. అప్పుడు ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో ఉత్తరాది రాష్ట్రాల్లో అక్కడ సీట్లు పెరుగుతాయి. సో ఆ విషయాన్ని కప్పిపెట్టి ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెడుతోంది ఎన్డీఏ అనేటువంటి అనుమానం ప్రతిపక్షాలకు ఉంది. డీలిమిటేషన్ అనేది నిజానికి ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్, ప్రతి జనాభా లెక్కల సేకరణ తర్వాత జరగాలి. అలా జరగడం లేదనుకోండి, కొంచెం గ్యాప్ తర్వాతే జరుగుతున్నాయి, అంత వెంటనే చేయలేరు కాబట్టి. కానీ ఈసారి ఎప్పుడు జరిగినా, ఏ జనాభా లెక్కల తర్వాత జరిగినా అప్పుడు జనాభా లెక్కల ప్రాతిపదికనే డీలిమిటేషన్ జరుగుతుంది. అప్పుడు జనాభా తక్కువ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ ప్లాను బీజేపీది. ఆ దీర్ఘకాలిక వ్యూహాన్ని వాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు ఎటువంటి నష్టం లేదు ఎవరికి అని చెప్తున్నారు అనేటువంటి అనుమానం వల్ల ప్రతిపక్షాలు ఇంత తీవ్రంగా వ్యతిరేకించినాయని చెప్పి అర్థమవుతోంది నాకు ఇప్పుడు. అయితే కారణం తెలియదు, కానీ ప్రతిపక్షాలన్నీ ఎంతసేపటికి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం నష్టం అని మాట్లాడారే కానీ ఇప్పుడు నష్టం లేదు అమిత్ షా చెప్పిన దాని ప్రకారం. కానీ భవిష్యత్తులో నష్టం ఉంది. ఎందుకంటే బిల్లులో స్పష్టంగా ముందు ముందు కూడా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగదు, ముందు ముందు కూడా ఇదే విధంగా ప్రపోర్షన్ని మెయింటైన్ చేస్తాము, ప్రతి రాష్ట్రానికి ఇదే వాటా భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అనేటువంటి హామీని ఇవ్వాల. ఆ కారణం చేత ప్రతిపక్షాలు పట్టుదలగా దీన్ని వ్యతిరేకించినాయి. అయితే చివరికి ఇప్పుడు ఫలితం ఏంటంటే, మహిళా రిజర్వేషన్లు కూడా 2029 ఎన్నికల నాటికి అమల్లోకి రావు. అదేవిధంగా రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతాయి అనుకున్నారు, అవి కూడా పెరగవు. చివరిగా చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, ఒక రకంగా ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణితికి నిదర్శనం. బీజేపీ చాలా పవర్ఫుల్, ఎన్డీఏ రాజ్యం వెళ్తుంది, దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీయే ఉన్నది. అయినా కూడా పార్లమెంట్లో తమకి కావలసినటువంటి బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోలేకపోయారు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లుకి 3/2 మెజారిటీ ఉండాలి అని చెప్పి రాజ్యాంగం నిర్దేశించింది కాబట్టి. ఇక రాజకీయంగా దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే, బీజేపీకి తెలిసే బహుశా ఈ పని చేశారు వాళ్ళు. ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అనే విషయం తెలుసు. ఓడిపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మహిళలకి 33% రిజర్వేషన్లు ఇద్దాము పార్లమెంట్లో అని చెప్పి ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు దాన్ని చెడగొట్టినాయి, దాన్ని వ్యతిరేకించినాయి అనేటువంటి ఒక ఇమేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. దానివల్ల మనకు లాభం, ప్రతిపక్షాలకు నష్టం అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు కొంత నష్టమే దీనివల్ల, ఈ రకంగా ఈ బిల్లును వ్యతిరేకించడం వల్ల. అయితే వాళ్ళు దీర్ఘకాలికంగా ఆలోచించి ముందు ముందు ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల బీజేపీ పెత్తనం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి బలం ఎక్కువ కాబట్టి అక్కడ సీట్లు పెంచేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజకీయంగా కొంత నష్టం జరిగినా కూడా ఈ బిల్లుని వ్యతిరేకించాలి అని నిర్ణయించుకున్నారు. ఆ కారణం చేతనే ఈ బిల్లును ఓడించారు.